మామ గణేశుని ఉత్సవాలు వస్తున్నాయి, మండపం వేయాలి, చందాలు వసూలు చేయాలి, విగ్రహాలు కొనాలి, తీసుకురావాలి, సంబరాలు జరుపుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇదే మాట. కానీ శాంతి భద్రతతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ పండుగను సేఫ్గా జరుపుకున్నాం. తెలంగాణ ప్రభుత్వ పోలీసులు ముందట్టు చర్యలు చేపట్టారు. అదేంటంటే గణేష్ మండపాలు ఎవరైతే వేసుకుంటారో మండపానికి పర్మిషన్ ఉండాలి, అండ్ పవర్ సప్లైకి డీడీలు కట్టాలి. అండ్ అలాగే మండపం ఏదైతే వాడలో నిర్మిస్తున్నారో పూర్తి రోడ్డును ఆక్రమించకుండా వెహికల్ కనీసం 2 వీలర్ వెళ్ళేటట్టైనా కొంచెం వదలాలి. ఇంకా అన్నిటికన్నా మించి మైక్ సెట్ల గోడలతో మనం నైట్ నిద్ర చెడగొడతారు. అంటే అది భక్తి, మనం తప్పుగా అనుకోవద్దు. కానీ సో ఇప్పుడు ఒక రూల్ వచ్చింది ఏంటంటే నైట్ 10 తర్వాత మైక్ సెట్లు అన్నీ ఆఫ్ చేయాలి, లేదంటే కేసు నమోదు చేస్తారు. అండ్ అలాగే మిత్రులారా, ఎవరైతే విగ్రహాలను కొనాలని చెప్పేసి వెహికల్లలో వెళ్తున్నారో ప్లీజ్ మద్యం సేవించి వెళ్ళకండి, అండ్ ఎక్కువ మందిని తీసుకెళ్ళకండి. అండ్ ఎస్పెషల్లీ కరెంటు పోల్ల దగ్గర కానీ ఇరికిరికి సందులలో వెళ్ళకుండా, ఎంత లాంగ్ అయినా మంచిదే, ఈజీ వే కాకుండా కొంచెం ప్లేస్ ఉండేటట్టు ఉండే రోడ్ల మధ్యలోనే వినాయకుడిని తీసుకెళ్ళండి. బీ కేర్ఫుల్గా ఉండండి. అండ్ కరెంటు తీగలు ఎక్కడైతే వచ్చినాయి అనుకుని ఆ లైన్ బంద్ చేసిన తర్వాతనన్నా, లేదంటే పొడి కట్టెలతోటి మాత్రమే వాటిని టచ్ చేయండి. తడి వాటితో టచ్ చేస్తే షాక్ కొట్టే ప్రమాదం ఉంది. సో అండ్ అలాగే పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా నార్మల్ సైజ్ విగ్రహాలను వాడండి. భక్తి ఎంత పెద్ద విగ్రహం పెట్టినా భక్తి అనేది ఎంత ఉండాలో అంతే ఉంటుంది. భక్తి ముఖ్యం మనకు, పెద్ద పెద్ద విగ్రహాలు కాదు. సో ఎస్పెషల్లీ పర్యావరణాన్ని కాపాడుకుందాం కాబట్టి మట్టి విగ్రహాలకి ప్రియారిటీ ఇవ్వండి. అండ్ అలాగే ప్లాస్టిక్ని, నిజంగా చెప్తాను, ప్లాస్టిక్ ఏదైతే ఇప్పుడు గణేష్ మండపాల దగ్గర వాటర్ గ్లాసెస్ కానివ్వండి, అండ్ అలాగే అన్నదానాలకు వాడే విస్తరాకులు కానివ్వండి, విడిగా పడేయకుండా ఒక సిస్టమేటిక్గా ఒక డస్ట్బిన్ పెట్టేసి దాంట్లో పడేయండి. అండ్ ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది మనకు ప్లాస్టిక్. ఈ ఉత్సవాలలో చాలా ప్లాస్టిక్ అనేది రోడ్ల మీద పడి మూగజీవులు తిని వాటికి నిజంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. సో మన పర్యావరణాన్ని కాపాడుకుందాం, మనమే కాపాడుకోవాలి, ఎవరు కాపాడరు. కాబట్టి ప్లాస్టిక్ని మనం తక్కువ యూజ్ చేసుకుందాం, మొదటి జాగ్రత్తలు తీసుకోండి. అండ్ యూత్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ మీకే చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోండి. ఎంత జాగ్రత్తగా ఉండాలని అంత జాగ్రత్తగా ఉండాలి. చిటిక్కలో ఒక్క అరక్షణంలో పోతుంది మన ప్రాణం, అది ఏ విధంగా పోతుంది. కాబట్టి మనం బీ కేర్ఫుల్గా ఉండాలి. పండగని పండగగా జరుపుకుందాం, 10 మందితో జరుపుకుందాం.